శాసనసభలో మాట్లాడిండో సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దనంటే ఇకపై ఏదైతే బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ తెలంగాణలో అనుమతి ఇవ్వము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కూడా తెలంగాణ సినిమా ఈరోజు ముఖ్యమంత్రి గారిని సినిమా ఇండస్ట్రీ కలుస్తుంది అని అంటే ఏమైనా అందరు కలిసి కన్విన్స్ చేసి మళ్ళీ ఎప్పటిలాగే బెనిఫిట్ షోస్ కానీ టికెట్ల రేట్లు పెంపు కానీ ఇవన్నీ పెంచేలా చేస్తారనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మాటకు కట్టుబడే ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి బెనిఫిట్ షోల రద్దు, అదేవిధంగా సినిమా టికెట్ల పెంపు అనేది ఉండదు అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఒక పెద్ద హీరో నటుడు అల్లు అర్జున్ గారు ఉన్న కూడా సామాన్యుల పక్షాన నిలబడడం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా హర్షించింది. అదేవిధంగా ఈరోజు థియేటర్ ఈ యొక్క టికెట్ల పెంపుకు సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించి రద్దు చేయడం నిర్ణయాన్ని అందరం స్వాగతించాల్సిందే. ఇది తెలంగాణ సమాజానికే కాకుండా ప్రతి సినిమా ప్రేక్షకుడు కూడా దీన్ని స్వాగతిస్తాడు. ఎందుకనంటే సగటు సినిమా అనేది టికెట్లు రేట్లు పెంచడం వల్ల సామాన్యులకు సినిమా ప్రేక్షకులు దూరమయ్యే అవకాశం ఉంది. ఇలా ప్రభుత్వాలు అనేటివి ప్రేక్షకుల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా హర్షించాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈరోజు మీరు సినిమాకి టాలీవుడ్కి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తి మద్దతుగా తెలుపుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కూడా సినీ ఇండస్ట్రీ నుండి సహకారం కావాలని చెప్పడం జరిగింది. పెట్టుబడుల విషయంలో కావచ్చు, సినిమా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క కులగణనకు సంబంధించి ఏదైతే వెళ్తుండ్రో దానికి కూడా పూర్తి సహకారం ఇండస్ట్రీని ఉండాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గత 10 ఏళ్ళు ఏ విధంగా డ్రగ్స్ మహమ్మారి, మద్యానికి బానిస యువత పక్కదారి పడుతున్నారో డ్రగ్స్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కూడా మీరు మాకు సహకారం చేయాలి, ప్రతి సెలబ్రిటీ కూడా సహకరించాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అవన్నిటిని కూడా స్వాగతించాల్సిన నిర్ణయాలు. ఇంకోటి ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రకి వెళ్ళిపోమని అక్కడ కూడా పిలుపు రావడం, అక్కడ ఉన్న నేతలు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్న గందరగోళం ఉంది. యాజ్ ఎ తెలంగాణ పీపుల్గా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం? ఈరోజు ఇండస్ట్రీ అనేది 1970లో ఏదైతే మద్రాసు నుండి హైదరాబాద్ తరలి వచ్చినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు ఉండే. అప్పుడు పివి నరసింహారావు గారి తర్వాత వచ్చిన జలవగం వెంకట్రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ తెలుగు సినిమా పటిష్టంగా నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఘటనల వల్ల కాంగ్రెస్ ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం నుండి సినిమా ఇండస్ట్రీ తరలిపోతుంది అనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి అన్ని అనుగుణమైన ప్రాంతం హైదరాబాద్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ పేరు వినిపిస్తుంది అనంటే కారణం మన ఇండస్ట్రీ అనేది హైదరాబాద్లో ఉండడమే. ఈరోజు ఇండస్ట్రీ బాధ్యతయుతంగా సినిమా సెలబ్రిటీలు వారి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించకుండా బాధ్యతయుతంగా ఉండాలనే ప్రభుత్వం చెప్పింది. అంతే తప్ప ఇప్పుడు కామన్ మ్యాన్కో చట్టాలు, అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్న హీరోకో చట్టాలు ఇలా మన రాజ్యాంగం నేను రాసలేదు కదా. ప్రతి ఒక్కరు చట్టాలకు అనుగుణంగా బాధ్యతగా లోబడి ఉంటేనే ఏ సమాజమైనా బాగుంటుంది. అదే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో దాన్ని వాళ్ళు వ్యతిరేకించి ఈ నుండి ఇండస్ట్రీ తరలిపోతుంది, తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీకి మద్దతు ఉండలేదు అనుకోవడం చాలా రాంగ్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టికెట్ల పెంపు విషయంలో కావచ్చు, బెనిఫిట్ షోలో అనుమతి కావచ్చు, ఇప్పటి వరకు 8 చిత్రాలకు సంబంధించి వెసులుబాటు కల్పించి ఈ యొక్క కల్కి సినిమా కావచ్చు, దేవర సినిమా కావచ్చు, ఇప్పుడు వచ్చిన మొన్న పుష్ప 2 కావచ్చు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా లేదు. కానీ ఈ ఘటన ఏదైతే జరిగిందో, రేవతి అనే మహిళ ఏ విధంగా ప్రాణాలు కోల్పోయిందో, వారి యొక్క కుమారుడు ఈరోజు చావు బతుకుల మధ్య ఏ విధంగా కొట్టుమిట్టాడుతుండో దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి ఈ విషయానికి వాళ్ళు మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం, మేము చెప్పినట్టు నడవాలని వాళ్ళు అనుకోరు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా దీన్ని దుష్ప్రచారం చేయడం అది కరెక్ట్ కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.